గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినం ప్రభువుతో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికే వందనాలు. మీ మాటలు వినాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని దేవనైనా వారి యొక్క ఆత్మీయ స్థితిని, విశ్వాసపు స్థాయిలను ఎరిగిన దేవుడిగా మీరే బలపరచమని, స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రైస్తవ విశ్వాసులుగా ఉంటున్న అనేక మంది యొక్క జీవితాలను మనం గమనిస్తా ఉన్నట్లయితే, పేరుకి క్రైస్తవులుగా ఉంటూ క్రీస్తుకు దూరంగా ఉంటున్న జనాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. బహుశా ఈ మాటలు వింటున్న నీవు కూడా అదే కోవలో ఉన్నట్లయితే, అనగా క్రైస్తవుడిని చెప్పుకుంటూ, క్రైస్తవురాలని చెప్పుకుంటూ క్రీస్తుకు దూరంగా, అనగా క్రీస్తు లక్షణాలు ఏదీ కూడా నీలో లేకుండా, క్రీస్తు అనుసరించమన్న వాటిని ఏది కూడా నువ్వు అనుసరించకుండా ఉన్నట్లు అయితే నువ్వు దూరంగా ఉన్నట్లే. దేవునికి దగ్గరగా ఏమాత్రం కూడా నువ్వు లేనట్టు అన్న విషయాన్ని మరి అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. సో దేవునికి దూరంగా ఉన్నావు అంటే, దేవుడు ఏదైతే చేయొద్దంటా ఉన్నాడో దాన్ని చేస్తూ, ఏదైతే చేయమంటున్నాడో వాటిని చేయకుండా నిర్లక్ష్యాన్ని చూపిస్తూ, లేదా దేవునికి అవిధేయతను చూపిస్తూ నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతా ఉంటున్నావని అర్థము. సో అలాంటి వ్యక్తులుగా ఒకవేళ ఉంటున్న వారిగా మీరు ఉన్నట్లయితే, దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న అడగబోతా ఉన్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నీవెక్కడున్నావు? ఈ మాట ఆయన ఇప్పుడు అడగడం కాదు, ఏదేని వనంలో ఎప్పుడో ఆదాము గారిని అడిగిన ప్రశ్న ఇదే. ఒకసారి మనం ఆ యొక్క మాటను చదువుకుందాము. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవెక్కడున్నావా నేను? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి దాగుకుంటేనెను. విన్నాం కదా. సో దాని ముందు జరిగిన బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో ఆ పని వారు చేసిన వారిగా ఉంటా ఉన్నారు. అంటే దేవునికి అవిధేయత చూపించి, అతిక్రమించి, దేవుని యొక్క మాటలను అతిక్రమించి పాపాన్ని ఆల్రెడీ తెచ్చుకున్న వ్యక్తులుగా ఉంటా ఉన్నారు. అందుకనే నెక్స్ట్ దేవునికి వారి ముఖాన్ని చూపించలేక దాగుకుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. దేవుడు చదివినప్పుడు ఆదాము చాలా సూటిగా చెప్పేస్తా ఉన్నాడు, అయ్యా నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి దాగుకున్నాను అని. సో దాని తర్వాత వారికి జరిగిన పర్యవసానం ఎలాంటిదో మనకు తెలుసు. తోలివేయబడ్డారు. సో దేవుడు కొన్ని మరి వారికి వ్యతిరేకంగా, అంటే కొన్ని శాపవచనాలు పలకవలసిన పరిస్థితి వచ్చింది. సో చాలా రకాలైన పరిస్థితులను వాళ్ళు అనుభవించాల్సిన మరి పరిస్థితి సంభవించింది కదా. అయితే దయగలిగిన దేవుడు ఈ దినాన నిన్ను కూడా అడుగుతా ఉన్నాడు, మనల్ని కూడా అడుగుతా ఉన్నాడు. ఏంటంటే, నీవెక్కడున్నావు? క్రైస్తవునని చెప్పుకుంటున్నావు కదా, క్రైస్తవురాలని చెప్పుకున్నావు కదా, అయితే నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు? దేవుడు అడిగితే నీ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏమై ఉంటుంది? ఆదాము అంటున్నాడు, అయ్యా ఇదిగో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, భయపడి దాక్కున్నాను. ఎందుకు అంటే, నువ్వు చేయొద్దన్న పని నేను చేశాను, నీ మాటకు అవిధేయత చూపించాను, నీ ఆజ్ఞను అతిక్రమించాను కాబట్టి నేను నీకు భయపడి దాగుకొని ఉన్నాను. నువ్వేమైనా సమాధానం చెప్పగలవు? దేవుడు నిన్ను ఈ ప్రశ్న అడిగినప్పుడు నువ్వు ఎలాంటి సమాధానం చెప్పగలవు? పరిశుద్ధ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన పేరు దావీదు. బహుశా ఒకవేళ దావీదుని ఈ ప్రశ్న అడిగితే, దావీదు నువ్వెక్కడున్నావు అని ఆ ప్రశ్న అడిగితే, దావీదు చెప్పే సమాధానం ఏంటంటే, అయ్యా నువ్వు పిలిచినప్పటికీ పాపానికి చాలా దగ్గరగా మేడ మీద నేను నిలబడుకొని చూడకూడని విషయాలు చూస్తా ఉన్నాను. ఒకవేళ సంసోన్ అనే వ్యక్తిని, సంసోను
నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే, అయ్యా నువ్వు నన్ను ఎందు నిమిత్తం అయితే నువ్వు నన్ను పుట్టించావో దానికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఇదిగో ఒక ఆడ మనిషి తొడ మీద నేను పడుకొని కాలయాపన చేస్తా ఉంటున్నాను. మరి నువ్వు ఎక్కడుంటున్నావు? నిన్ను దేవుడు అడిగితే ఏమని చెప్తావు? ఏ ప్రదేశంలో ఉన్నానని చెప్తావు? ఎలాంటి స్థాయిలో ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నానని చెప్పగలవు? దేవునితో సూటిగా, ప్రభువా ఇదిగోనైనా ఆత్మీయంగా చాలా బలంగా విశ్వాసములో నాయన నీ పాదాల దగ్గరే నేను ఉంటున్నాను అని చెప్పగలిగే పరిస్థితి ఉందా? ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఆదాములాగా, దావీదు గారిలాగా, సంసోనులాగా ఒకవేళ పాపపు స్థితిలో నువ్వు ఉన్నట్లు అనిపిస్తున్నట్లయితే దేవునితో నువ్వేం చెప్పగలవో, ఎలాంటి సమాధానాన్ని నువ్వు వివరించగలవో ఈ ఉదయకాల సమయంలో నీకు నువ్వే ఒకసారి పరీక్షించుకోవాల్సిందిగా మనం చేస్తా ఉంటున్నాం. ఒకవేళ నీ సమాధానము, ప్రభువా నేను నీకు చాలా దూరంగా ఉంటున్నానయ్యా, ప్రభువా ఇదిగో నేను పలానా పాపంలో తలమునకలై ఉన్నాను, ప్రభువా ఇదిగో నేను ఇక్కడ అవిధేయత చూపించి నా ముఖం నీకు చూపించలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభువా అని ఒకవేళ ఆన్సర్ నువ్వు చెప్పదలుచుకున్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, అప్పట్లాగా నేను నిన్ను తోసివేసేవాడిని కాదు. నేను కృపగలిగిన దేవుణ్ణి. నేను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉంటావున్నా. నేను నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నా. నీ మీద ఉంటున్న పాపాన్ని, శాపాన్ని అంతటినీ కూడా తొలగించడానికి సిద్ధంగా ఉంటున్నానని ఇష్టపడిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం ఒక మాట చూడొచ్చు. 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదములు తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లను. రండి మన వివాదాలు తీర్చుకుందాం. మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ దేవునికి నీ ముఖం చూపించలేని పరిస్థితులలో, దేవునికి దూరంగా పాపానికి దగ్గరగా నువ్వు ఉంటున్న పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దేవుడు పిలుస్తున్నాడు నిన్ను, రా మన వివాదాలు తీర్చుకుందాం. నువ్వు దాక్కోవాల్సిన అవసరం లేదు, నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో దేవుడు నన్ను ఏమైనా అనుకుంటాడేమో, దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమో, నేను ఇలాంటి పాపం చేశాను కదా, అలాంటి పాపం చేశాను కదా, దేని విషయంలో కూడా నువ్వు సంశయించాల్సిన అవసరం లేదు. ఆయనంతటా ఆయనే ప్రేమ కలిగిన దేవుడుగా, కృప కలిగిన దేవుడుగా తన 2 చేతులు చాపి నేను పిలుస్తా ఉన్నాడు, రండి మన వివాదములు తీర్చుకుందాం. రండి. ఏ విషయంలో నువ్వు ఆయనతో అతిక్రమించినట్లుగా ఉంటున్నావో, ఏ విషయం నువ్వు అవిధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నావో వాటిని దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేసి ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే చాలు, ఆయన నిన్ను తన కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటాం. నీ పాపములు ఎర్రని రక్తము వలె ఎర్రనివైనా సరే వాటిని మంచులాగా తెల్లగా చేయగలిగే దేవుడు, అలాగే కెంపు వలె ఎర్రనివైనా సరే గొర్రుబొచ్చులాగా తెల్లనివిగా చేయగలిగే దేవుడు ఆయన. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దాక్కోవాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పశ్చాత్తాప భావంతో నీ హృదయపూర్వకంగా నీ నోటితో నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించని ఒక్క మాట చెప్పగలిగితే చాలు, ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను తన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించి నీ మీద ఉంటున్న పాపాన్ని, పాపపు శిక్షను, శాపాన్ని తొలగించడానికి ఆయన చాలా సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి నువ్వెక్కడున్నావో దాన్ని గమనించగలిగి ఆ స్థితిని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన తన 2 చేతులు చాపి ఆయన కూడా సిద్ధంగా ఉంటున్నాడు. తనని హృదయంలోకి నువ్వు ఆహ్వానించగలిగితే చిన్న ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నాయన ఎవరైతే తన యొక్క నిజ స్థితిని తెలుసుకోగలుగుతున్నారో, ఎక్కడుంటున్నారో ఆయన లోకంలో, పాపంలో ఏ స్థితిలో, ఏ స్థాయిలో మునిగి ఉన్నారో గ్రహించగలిగి వారి నోటితో, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ కుమారుడిగా చేసుకొని, నీ కుమార్తెగా చేసుకొని
ప్రార్థన చేసిన వారు అంటా ఉన్నారో వారందరి పక్షాన మీరు నిలబడి వారిని క్షమించి దేవునైనా గొప్ప పాప క్షమాపణ రక్షణ మీరు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.